కనులే తెలిపే కథలు నీ జాడ తెలిసిందిలే మనసే కోరే జతలు నీ వైపు నడిపిందిలే నీ కురుల వయ్యారి వైనం నీ దిక్కునను పిలిచలే నీ కనుల సోయగాలం నా గుండెనే తాకెలే కనులే తెలిపే కథలు నీ జాడ తెలిసిందిలే మనసే కోరే జతలో నీ వైపు నడిపిందిలే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సానా పట్టరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సానా పట్టరా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమి పైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా హలో రైటర్ గారు, పవన్ కళ్యాణ్ కాదా మన సినిమాలో హీరో? ఎందుకు డేట్స్ కుదరట్లేదా? క్యారెక్టరైజేషన్ కి సూట్ అవ్వట్లేదా? హీరో చూడడానికి పందిలా ఉండాలా? చూడగానే యదవ అనిపించాలా? లఫుట్ గాడ్లో ఉండాలా? మన కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉండాలా? ఇప్పటికిప్పుడు అన్ని లక్షణాలు ఉన్నాడు ఎక్కడ దొరుకుతాడండి? సరే ట్రై చేస్తాను, నా తిప్పలు నేను పడతా కానివ్వండి. సార్ మీరు చాలా లక్కీ సార్. ఎందుకు? మీరు లఫూట్ లాగా ఎదవలాగా ఉండాలన్నారు. ఈ ఏరియాలో నేనే పెద్ద లఫూట్ ఎదవను సార్. కుక్కలా మీ కాళ్ళ దగ్గర పడి ఉంటా. మంచి ఆర్టిస్ట్ అని చెప్పాలా లేకపోతే మంచి యాంకర్ అని చెప్పాలా, ఏం చెప్పాలా అర్థమైతలేదబ్బా. కానీ ఇవన్నీ చేస్తాడు నిజంగా. గానంలో అద్భుతంగా చేయటమే కాకుండా కార్యక్రమ నిర్వహణని చాలా చక్కగా నిర్వహించాడు. ఆ మధ్యలో వేస్తున్న చెణుకులు ఏమాత్రము బహిరంగంగా సభలో మాట్లాడుకోకూడనటువంటి విషయాలే హాస్యంగా చలామణి అవుతున్న రోజుల్లో సభ్యతకు అసభ్యతకు ఏమాత్రము అవకాశం లేకుండా మనసారా హాయిగా నవ్వుకునేలా చేసినటువంటి అతని సమయస్ఫూర్తికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆయన పేరే ఆల్రౌండర్ కిరణ్. ఆల్రౌండర్ కిరణ్ గారిని మన స్వరవారధి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్.